హలో ఫ్రెండ్స్, ఇటలీలో ఇస్లాం మతం అంతం కానుందా? ఇటలీలో రామమందిర నిర్మాణం ఎలా ఉంది? ఇటలీ ప్రధానిని అసలు ఎందుకని యూరోపియన్ యోగి అని పిలవటం మొదలుపెట్టారు? తనని ఇస్లాం యొక్క శత్రువుగా ఎందుకు చూస్తున్నారు? ఇటలీలో తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం ఎలా ఉంది? నిజంగానే ఇటలీ హిందూ దేశంగా మారనుందా? ఇటలీలో ఇస్లాంకు చోటు లేదని ప్రధాని మోదీ ఎందుకని అంటారు? ఇటలీ ప్రధాని ఇకపై ఇటలీలో ఒక కొత్త మసీదు నిర్మాణం కూడా జరగనివ్వరని ఎందుకు చెప్పారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మన దేశంలోని అయోధ్య నగరంలో నిర్మించిన రామమందిరం గురించి ప్రపంచమంతా ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక మరో దేశంలో రామమందిర నిర్మాణం కానుంది. ప్రస్తుతం ఈ రామమందిరం గురించే ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. ఈ రామమందిర నిర్మాణం హిందువులందరూ గర్వపడే విధంగా ఉండబోనుంది. మొత్తం ప్రపంచం కూడా హిందూ సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తోంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణం మన దేశానికి చెందినది కాదు. ఈ రామమందిర నిర్మాణం ఇటలీలో జరుగుతోంది. ఇటలీ ప్రధాని మెలోని హిందూ ధర్మం సాంప్రదాయాల మీద ఎంతో ప్రభావితమైంది. కేవలం ఇటలీ ప్రధాని మాత్రమే కాదు, ఇటలీలోని చాలా మంది మహిళలు హిందూ సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటలీకి చెందిన యోధులు ఏమంటున్నారంటే, ఈ ప్రపంచంలోనే సనాతన ధర్మం అత్యంత శ్రేష్టమైన మహోన్నతమైన సంస్కృతి అని చెప్తున్నారు. ఇటలీలో నిర్మించబోయే విరాట రామమందిర నిర్మాణం ఈ ప్రపంచానికి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపించే విధంగా ఉండబోతుంది. ఇటలీలో హిందూ స్థాపన మొదలైంది. ఇటలీలో సనాతన ధర్మ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అలా హిందూ ధర్మ గొప్పతనం తెలిసి అక్కడి ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. జై శ్రీరామ్ అంటూ పూజలు చేయడం, యాగాలు చేయడం వంటివి చేస్తున్నారు. ఈ రామ మందిర ప్రారంభోత్సవం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరగబోతుంది. ఇటలీ దేశ ప్రజల అలవాట్లు భారతదేశ ప్రజల అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు హిందూ ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదంతా కూడా మన సనాతన ధర్మ గొప్పతనమే. అయితే ఎందుకు ఇటలీ ప్రధాని మెలోనిని యూరోపియన్ యోగి అంటున్నారు? తనని ఇస్లాం యొక్క శత్రువుగా ఎందుకు చూపిస్తున్నారు? ఇటలీ ప్రధాని మెలోని ఆ దేశంలో ఒక కొత్త బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లులో ఏముంది అంటే, దేశంలోని ప్రభుత్వ ప్రదేశాలలో నమాజు చేయడాన్ని నిషేధించాలి అని. అలా ఎందుకని అంటే, ఇటలీలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు, గోదాములలో మసీదులు చాలా నిర్మించారు. వీటిని ఆపడం కోసమే ఇటలీ ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అక్కడి మీడియా ప్రకారం ప్రస్తుతం చట్టవిరుద్ధంగా ప్రభుత్వ స్థలాలను నిర్మించిన మసీదులను శాశ్వతంగా మూసివేయనున్నారు. ఇటలీ ప్రధాని మెలోనికి ఇస్లాం పట్ల తన వైఖరి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి లాగానే ఉంటుంది. మెలోని ఎలక్షన్స్ లో కూడా ఇస్లాం పట్ల తన వైఖరిని చెప్పి కూడా భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అయింది. ఎలక్షన్స్ లో తాను ఏం చెప్పింది అంటే, ముస్లిం దేశాలలో యుద్ధం జరిగితే ముస్లిం మహిళలు, చిన్నపిల్లల ముఖాలు ఈ ప్రపంచానికి కనిపిస్తాయి. కానీ శరణార్థు కోరే సమయంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో పురుషులే కనిపిస్తారు. అయితే ప్రధాని మెలోని ఈ పురుషులను శరణార్థులు అని ఒప్పుకోలేదట. ఆమె ఏం చెప్తుంది అంటే, ఇటలీ దేశానికి ఆ శరణార్థుల నుండి పెను ప్రమాదం పొంచి ఉంది అని. ఈమె ప్రధాని అవడానికి ముందు ఒక మసీద్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మెలోని ఏం చెప్పారంటే, భవిష్యత్తులో తాను ఒక్క కొత్త మసీదు నిర్మాణం కూడా కాకుండా చూస్తారని చెప్పారు. దీనికి ఒక చట్టం కూడా తీసుకువచ్చారట. ఇకపై ఆ దేశంలో కొత్త మసీదు నిర్మాణం అనేదే జరగదు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్ని దేశాలు కూడా క్రమంగా ఇస్లాంకు విరోధులుగా మారుతున్నారు. ఇక మరోవైపు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా క్రమంగా హిందూ సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ మన దేశంలో మోడర్న్ కల్చర్ పేరుతో కొంతమంది సనాతన ధర్మాన్ని ఆచరించడం లేదు. కానీ విదేశాలలో ఉండే ప్రజలు హిందూ సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకొని హిందూ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ధర్మం సనాతన ధర్మం. ఈ ధర్మం గురించి గొప్పతనం తెలిసి ఈ ప్రపంచమంతా సనాతన ధర్మం క్రమంగా పెరుగుతోంది. ఇందుకు ఉదాహరణే ఇటలీ. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం ఎక్కడ ఉందో తెలుసా? మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. ప్రస్తుతం దానినే మనం భగవద్గీత అన్న పేరుతో వింటున్నాం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం ఇటలీలో ఉంది. దీని బరువు 870 కేజీలు. ఈ పుస్తకం సంస్కృతిలో రాయబడి ఉంది. దీనిలో 670 పేజీలు ఉన్నాయి. దీనిని తయారు చేయడానికి దాదాపు 2.5 సంవత్సరాల సమయం పట్టింది. దీనిలో ఒక పేజీని తిప్పడానికి దాదాపు 4 వ్యక్తుల సహాయం అవసరం. దీని తయారీకి దాదాపు 1,50,00,000 రూపాయల వరకు ఖర్చయింది. దీనిలోని పేజీలను సింథటిక్ పేపర్ తో తయారు చేశారు. దీని తయారీలో ఎన్నో రకాల మెటల్స్ కూడా ఉపయోగించారు. ప్లాటినం, గోల్డ్, సిల్వర్ వంటివి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.